నిశ్శబ్ద కానుక ఇవ్వాలి. అంటే అనాకానీలు మనకు రూపాయలే పడాలి. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళైంది, కానుక దేవాలి. బర్త్డే అయింది, కానుక దేవాలి. ఓకే, కొత్త కారు కొందాం, కానుక దేవాలి. మూడవది, ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు దశమ భాగమే అడుగుతారు, దశమ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. ఆ దశమ భాగం దేవుని, అది దేవుని సేవకు మీ పెట్టుబడి. ఆ పెట్టుబడిలో అనేక మంది ఆశీర్వదించబడితే తిరిగి యేసు ప్రభు మిమ్మల్ని ఎన్నో రెట్లు ఆశీర్వదిస్తారు.